అదేం భయ్యా అంత మాట అనేసింది. హాయ్ గాయస్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. సాయంత్రం 4:20 ఏందని ఏదైనా స్నాక్ చేయమన్నాను మా ఆవిడ్ని. అలాగా పన్నీర్ తీసుకురమ్మంది, పన్నీర్ 65 చేయడానికి. సరే అని సరాసరి వెళ్ళి షాప్కి వెళ్ళి పన్నీరు దాంతోపాటు థమ్స్అప్ కూడా తీసుకొని పేమెంట్ చేసేసి గబగబా ఇంటికి వెళ్ళాను ఆకలిస్తుందని. అలా మా ఆవిడ చేతిలో పెట్టి గబగబా చేసి ఆకలిస్తున్నాను. ఆ మాటకి మా ఆవిడ ఒక మాట అన్నది, గబగబా అండం కాదు, వచ్చి చూడు ఎలా చేస్తాను, నీకు అర్థమవుతుంది ఎంత కష్టమో అని అన్నది. సరే అని వెళ్ళాను, పన్నీర్ కట్ చేసింది. మనకు కూడా వ్లాగ్ పని చేస్తుంది కదా అని చెప్పేసి అలా పన్నీర్ 65 ఎలా చేస్తుందో తీయడం చూశాను. సరే అని చేస్తుండే వీడియో తీశాను. కార్న్ఫ్లోర్ వేసింది, బియ్యం పిండి, మైదా పిండి, ఉప్పు, పసుపు, కారం, వాటర్ ఇవన్నీ కలిపి అందులో మళ్ళీ పన్నీర్ ముక్కలు వేసి నూనె వేయించింది. నూనెలో పన్నీర్ ముక్కలు వేయించింది, ఫ్రై చేసింది. మళ్ళీ ఇంకో బాండీలో నూనె పెట్టింది. ఆ నూనెలో జీలకర్ర వేసింది, ఎండుమిర్చి వేసింది, పచ్చిమిర్చి వేసింది, తరిగిన ఉల్లిపాయలు వేసింది, తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసింది, తర్వాత కారం వేసింది, టేస్టింగ్ సాల్ట్ వేసింది. బాబోయ్ ఎన్ని వేస్తారా! తర్వాత పెరుగు వేసింది, మళ్ళీ సోయా సాస్ వేసింది, తర్వాత దాంట్లో ముక్కలు వేసేసి కలిపేసి నా చేతిలో పెట్టి ఇదిగో బావా అంది. దేవుడా ఇంత కష్టమా!